తెలిసిన వాళ్ళని అప్రెస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. దేవుడు అంటున్నాడు నేనే నీకు ఆశ్రయం. కీర్తన 9:9 మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే దరిద్రులను మరి దీనులకు ఆయనే ఆశ్రయం. హీ ఈస్ ద షెల్టర్ ఆఫ్ ద ఒప్రెస్డ్ అని మనం చూస్తాం. అలాగే ఎవరైతే ఒప్రెస్ అయి ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసేది కూడా ఆయనే అని కీర్తన 72వ కీర్తనలో మనం చూస్తాం. అందుకే దేవుడు ఈరోజు ఇఫ్ యు ఆర్ ఒప్రెస్డ్ విత్ ఎనీథింగ్, గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు బీ యువర్ హెల్ప్. నేను డిఫెండ్ చేయడానికి ఎవరు లేకపోయాడు, నీ తప్పు లేకుండా నేను ఎవరన్నా ఏమని అన్నా కూడా దేవుడు అలాంటి వారికి నేనే ఆశ్రయాన్ని, నేనే హెల్ప్ చేస్తాను. అందుకే దేవుడు వచ్చే వాగ్దానం ఏంటంటే నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములైన. యెషయా 60:20 యెషయా 60:20 చూసినట్లయితే సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన అనుగ్రహిస్తున్నారు. సో మనం ఈరోజు బాధలో మరి మన యొక్క హృదయం భారంతో కలిగి రేపు అనే దాన్ని మన ముందు లేనప్పుడు దేవుడు అన్నాడు సియోనులో దుఃఖించేవారు ఆయన దగ్గరకు వచ్చి మీ యొక్క దుఃఖాన్ని, మీకున్న కలిగిన బాధల్ని ప్రార్థనలో ఆయనతో మీరు చెప్పినట్లయితే అంటున్నారు when you are crying, మీ యొక్క దుఃఖానికి బదులుగా స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రంను అనుగ్రహించడానికి దేవుడు ఈజ్ రెడీ టు గివ్. అలాగే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మనలో ఉంచడానికి దేవుడు మరి రెడీగా ఉన్నాడు. కానీ మనము దేవుని యొక్క ఫేవర్ కలిగి ఉండాలని మనం యెషయా 61:12 చూసినట్లయితే ద టైమ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ హ్యాస్ కమ్. మరి దేవుని యొక్క ఫేవర్ టైం వచ్చేసింది. కాబట్టి మనం ప్రిపేర్ చేసుకొని సెటిల్ చేసుకొని దేవునిలో జీవించినట్లయితే ఈ యొక్క దుఃఖ సమయానికి బదులుగా ఆనంద తైలంను దేవుడు మన జీవితంలో మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.